సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నానంద్ వ్లాగ్స్. ఇప్పుడు మనం బండి మీద దొరికే మిరపకాయలు, మిర్చీలు, మెత్తటి బజ్జీలు అంటారు కదా, వాటిని తయారు చేసుకున్నాము. రెడీ టు వాచ్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నానంద్ వ్లాగ్స్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి. రెడీ టు వాచ్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల నువ్వులు వేసి స్టవ్ ఆన్ చేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యే వరకు వేయించాలి. నువ్వులు, పల్లీలు బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్టఫింగ్ అనేది మిరపకాయ బజ్జీలో మనం పెట్టడానికి ఈ విధంగా చేస్తున్నాం. తర్వాత చింతపండు పేస్ట్ 1 స్పూను. ఈ చింతపండు పేస్ట్ అనేది చింతపండు నీళ్ళలో నానబెట్టి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకున్న దాన్ని చింతపండు పేస్ట్ ఇది. తర్వాత నువ్వులు, పల్లీలు, చింతపండు పేస్ట్ అనేది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పేస్ట్ అనేది రెడీ అవుతుంది. తర్వాత మరొక గిన్నెలోకి శనగపిండి 2 కప్పుల శనగపిండి, ఒక 2 స్పూన్ల వామ, సగం స్పూను తినే సోడా, వంట సోడా అంటారు కదా అది, 1 స్పూన్ సన్నుప్పు వేసి అన్నిటినీ బాగా కలుపుకోవాలి. తర్వాత ఇది తినే సోడా సగం స్పూన్, తర్వాత 1 స్పూన్ సన్నుప్పు. సోడా వేయడం వల్ల కొంచెం బజ్జీలు అనేది క్రిస్పీగా, టేస్టీగా, చాలా క్రంచీగా వస్తాయి. తర్వాత 1 స్పూన్ సన్నుప్పు వేయాలి. తర్వాత ఆ పిండిని అనేది పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ కూడా వేసుకోవాలి. పిండి అనేది ఇప్పుడే కలపకూడదు. నూనెను స్టవ్ మీద పెట్టిన తర్వాత మాత్రమే మనం పిండి అనేది కలుపుకోవాలి. ముందే అస్సలు కలపకూడదు. ఎందుకంటే ముందే కలిపి పెడితే శనగపిండి మిశ్రమం అనేది నూనెను బాగా లాగించేసి నూనె అనేది ఎక్కువ బజ్జీలకు అనేది పడుతుంది. కాబట్టి ముందే కలిపి పెట్టవద్దు. తర్వాత ఇలాంటి బజ్జీలను నీళ్ళలో మంచిగా కడిగి పక్కన పెట్టేసి మధ్యలో ఒక చిన్న ఘాటు పెట్టి మధ్యలో ఉన్న గింజలను అనేది తీసేయాలి. ఎందుకంటే మధ్యలో గింజలు ఉంటే మనం తినేటప్పుడు కారంగా ఉంటే అస్సలు తినలేము. కాబట్టి చిన్నపిల్లలైనా కానీ అస్సలు తినలేరు. కాబట్టి ఇలా మధ్యలో నువ్వులు, పల్లీలు, చింతపండు పేస్ట్ అనేది ఇలా మధ్యలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనం బజ్జీ తిన్నప్పుడు పుల్లగా, స్వీట్గా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నిటికీ ఇదే విధంగా మధ్యలో స్టఫింగ్ అనేది ఇలా పెట్టుకొని అన్నిటినీ ఇలా స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి. అచ్చం బండి మీద స్ట్రీట్ స్టైల్లో మిర్చీలు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి నూనె అనేది డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకొని బాగా వేడెక్కనివ్వాలి. అది వేడెక్కే లోపల మనం పిండి అనేది కలుపుకోవాలి. మనం ముందే అన్నిటినీ వేసాము కాబట్టి ఇప్పుడు వాటిలో సరిపడా నీళ్ళను కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. మరి ఒకటేసారి పోసుకొని కలపకూడదు. కొన్ని పోసిన తర్వాత పిండిని అనేది కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని వేసుకొని బజ్జీ మిశ్రమం అనేది కొంచెం ఇడ్లీ పిండికి మనం ఏ విధంగా తడుపుతామో గట్టిగా, అదే విధంగా మనం బజ్జీల మిశ్రమం అనేది గట్టిగా తడుపుకోవాలి. మరీ లూజ్గా ఉంటే మిర్చీలకు అనేది పిండి అనేది సరిగా పట్టదు. ఈ విధంగా గట్టిగా ఉండాలి. మరి లూజ్గా ఉండదు, మరి గట్టిగా ఉండదు, మీడియంగా ఉండాలి. తర్వాత ఇలాంటి లోతుగా ఉన్న గ్లాస్లోకైనా వేసుకొని
ఇలా పిండిని వేసుకొని మధ్యలో మిర్చి అనేది కనపడే విధంగా ఇలా వేసుకొని నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మిర్చీలు అనేది. ఈ విధంగా చేసి మిర్చీలు అనేది ఎర్రగా క్రంచీగా వచ్చే వరకు ఒకసారి వేసిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి వేసి మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ అన్నిటినీ ఒకటేసారి మళ్ళీ నూనెలో వేసి మిర్చీలు అనేది కాలనిస్తే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఒకటేసారి వేసిన తర్వాత తీసేస్తే మెత్తగా మిర్చీలు అనేది మెత్తగా వస్తాయి. కాబట్టి ఒకసారి వేసిన తర్వాత మిర్చీలు అనేది పక్కకు ఒక గిన్నెలోకి వేసి మళ్ళీ ఇంకొకసారి వేసినప్పుడు ఆ ముందుగా వేసిన వాటిని కూడా మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రై చేయాలి. ఎందుకంటే ఆ విధంగా చేస్తే బయట కొన్న స్ట్రీట్ స్టైల్లో దొరికే బండి మీద దొరికే మిర్చీలలాగా చాలా చాలా క్రంచీగా ఇలాగా వేయాలన్నమాట. వేసి మిర్చీలు అనేది కాలిస్తే చాలా చాలా టేస్టీగా క్రంచీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఎప్పుడైనా ఒకసారి ఇలా డీప్ ఫ్రై చేసుకొని తింటే వర్షం పడేటప్పుడు ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ఐటమ్స్ ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటే ఏమి కాదు. తర్వాత ఇలాగ అన్నిటిని తీసేసి గిన్నెలోకి పెడితే మనకు నచ్చిన ఆనియన్స్ కరివేపాకు ఇలా వేసుకొని తింటే చాలా చాలా వేడివేడిగా వర్షం పడుతుంటే ఇలా వేడివేడి మిర్చీలు తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అనేది అదిరిపోతుంది. తర్వాత మనం మెత్తటి బజ్జీల కోసం కొంచెం అదే పిండిలో మనం ఇంకొన్ని వాటర్ వేసి మిగిలిన పిండిలో ఇంకొన్ని వాటర్ వేసి మరీ లూజ్గా మీడియంగా ఉండేటట్టుగా చూసుకొని పిండిని మరీ లూజ్గా అస్సలు చేయకండి. మీడియంగా లూజ్గా ఉండే వరకు నీళ్ళని పోసుకొని కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి అనేది మనం ఉప్మాకు కోస్తాం కదా సన్నగా రౌండ్గా అలా కోసి కరివేపాకును కూడా కోసి ఇలా వేసి అన్నిటినీ కలిపేసి ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకొని ఒకవేళ సరిపోతే వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ సరిపోకుంటే మళ్ళీ వేసుకోండి. తర్వాత కలిపిన తర్వాత అదే నూనెలో ఇలా చిన్న చిన్న బోండాలాగా వేస్తే బజ్జీలాగా వేస్తే లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఉండే మెత్తటి పకోడీలు అనేది తయారవుతుంది. నేను అనేది గోకుల్ శనగపిండి అనేది వాడతాను. మీరు ఒకవేళ శనగపిండి అనేది శనగపప్పు అనేది పట్టించుకొని చేస్తే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గోకుల్ బ్రాండ్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బ్రాండ్ అనేది తర్వాత కొంచెం ఎర్రగా కాలిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసుకొని ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ఇదే విధంగా చేస్తారా లేదా? చేయకపోతే ఒకసారి నేను చేసిన విధంగా చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. చాలా చాలా టేస్టీగా చాలా యమ్మీగా బయట దొరికే బండి మీద దొరికే లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఉండే మెత్తటి బజ్జీలు
మిరపక మిర్చి స్టైల్ మిర్చీలు చాలా చాలా టేస్టీగా